రియల్ టైమ్‌లో అంటే నా ఇంట్లోనే జరిగింది. ఐ జస్ట్ వెంట్ విత్ ద బిల్డర్ వర్డ్. అది ఒక్కొక్కటి చుక్క కాస్త కాస్త మేము ఇంట్లోకి ఇంక రేపు మూవ్ అవుతాం అనంగా వి సా ద ఇన్ కేస్ ఇన్స్‌పెక్షన్ మిస్ అయితే ఇంటీరియర్ ఎగ్జిక్యూషన్‌లో మీరు ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటండి? అన్‌ఈవెన్ స్లాబ్స్ ఉన్నప్పుడు లెట్స్ సే బిల్డర్ అన్‌ఈవెన్ స్లాబ్స్ బిల్డ్ చేసాడు. సో, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ కార్పెంటరీ వర్క్. సో, దాని లెవెల్ ఫినిషింగ్ రాంగ్‌గా వస్తది. అండ్ ఎస్థెటిక్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఆల్సో లెట్స్ సే దేర్ ఆర్ సీపేజెస్ ఇన్ ద వాల్స్. మాయిశ్చర్ వల్ల వాడిన ప్లై గానీ, మెటీరియల్స్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ క్లయింట్ ఈస్ స్కిప్పింగ్ ఇన్స్‌పెక్షన్ అండ్ గోయింగ్ అహెడ్ విత్ ది ఇంటీరియర్స్, వీటన్నిటి వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఇంటీరియర్ బ్రాండ్ మీద ఇంపాక్ట్ పడుతది. 100% సో, రియల్ టైమ్‌లో మీరు ఫేస్ చేసిన ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయా? డెఫినెట్‌లీ. రియల్ టైమ్‌లో అంటే నా ఇంట్లోనే జరిగింది. నాకప్పుడు ఐడియా లేదు నిజంగా. దేర్ ఈస్ సమ్ సర్విస్ కాల్డ్ హ్యాండ్ ఓవర్ ఎక్స్‌పర్ట్ దే ఆర్ డూయింగ్ దీస్ సర్వీసెస్. సో, ఐ జస్ట్ వెంట్ విత్ ద బిల్డర్ వర్డ్ అండ్ ఐ గాట్ సమ్ సివిల్ కాంట్రాక్టర్ టు జస్ట్ చెక్ రాండమ్‌లీ. ఓకే. అదయిన తర్వాత ఏమైంది, ఇంటీరియర్స్ అన్నీ అయిన తర్వాత ఏసీ యూనిట్‌కి ఐ వెంట్ విత్ ది ప్లైవుడ్. డౌన్ ద లేన్ దేర్ వాస్ ఎ సీపేజ్ ఫ్రమ్ దేర్, ఫ్రమ్ ద పైప్ లైన్. అండ్ ఆ సీపేజ్ వల్ల వుడ్ వల్ల అది చాలా రోజులు ఉండిపోయింది వాటర్. తెలియలేదు. అది ఒక్కొక్కటి చుక్క కాస్త కాస్త మేము ఇంట్లోకి ఇంక రేపు మూవ్ అవుతాం అనంగా వి సా ద అయ్యో! డ్రాప్స్ లీకేజ్ ఫ్రమ్ దేర్. అండ్ అది వుడ్ వర్క్ అవ్వటం వల్ల దాన్ని మొత్తం బ్రేక్ చేసి, అది సీమ్‌లెస్‌గా ఉన్న ప్యాటర్న్‌ని డిస్టర్బ్ చేసి, మళ్ళీ రీవర్క్ చేయడానికి ఇట్ టుక్ అస్ అబౌట్ 2 వీక్స్. సో, దట్ వాస్ ఎ మేజర్ ఛాలెంజ్ అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దట్ హ్యాండ్ ఓవర్ ఎక్స్‌పర్ట్ ఈస్ రియల్లీ నీడెడ్ ఫర్ ఎనీ హోమ్ ఓనర్. అదంతా చేయడానికి మీకు కాస్ట్ ఎంత అవుతుంది? డెఫినెట్‌లీ అయిందండి. సమ్‌వేర్ అరౌండ్ 30,000.